మనం ఎంత సంపాదించినా పిల్లలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించునేది ఇండిపెండెంట్గా ఉండటం ఇంపార్టెంట్ అండి. కరెక్ట్. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయటం వాళ్ళ ఆ బాధ్యత అయిపోతుంది అనేది కాదు. నేను మా హస్బెండ్ తోటి ఏం చెప్తానంటే, బికాస్ ఐ వాజ్ ఇండిపెండెంట్, నాకు నా డాటర్ని కానీ నా సన్ని కానీ వాళ్ళు ఎప్పుడైతే ఇండిపెండెంట్ అయ్యి వాళ్ళ లైఫ్స్ వాళ్ళు, వాళ్ళ పే చెక్స్, వాళ్ళ అపార్ట్మెంట్స్, వాళ్ళు సేమ్ ఊర్లో ఉన్నా కూడా వాళ్ళ స్పేస్లో వాళ్ళు ఉండగలగాలి. వాళ్ళ కార్ పాడైపోతే వాళ్ళు బాగు చేసుకోగలగాలి, వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రిసిటీ చేయగలగాలి. ఆ రోజు నేను విన్నారండి. నాట్ ఇఫ్ దే మేడ్ $1 million or not if they made that $2 million. If I know they can survive no matter in whatever the conditions, ఏ సిచ్యువేషన్లో కూడా నా డాటర్, లీవ్ అలోన్ మై సన్ అండి. ఇంకా ఇది మేల్ డామినేటెడ్ సొసైటీ ఉంది అలాగే ఉంది. వాడేంటి మగపిల్లాడు, వాడు ఇదవుతాడు, ఎలాగన్నా బతికేస్తాడు అని అంటారు. నేనేంటంటే నా కూతురేంటి, డాటరు ఎలాగన్నా బతికేస్తుంది నా డాటరు. ఎడ్యుకేషన్ ఇచ్చేస్తే చాలండి, ఇంకేం అక్కర్లేదు. ఈవెన్ దో ఇట్స్ నాట్ యాజ్ సేఫ్ యాజ్ ఇట్ యూస్ టు బీ డ్యూరింగ్ మై టైమ్, I feel like